श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 30వ అధ్యాయం. నిన్నటి తరువాయి. కళ నిజమవ్వాలంటే కూడా ఆ కళ తెల్లవారుజామున వచ్చి ఉండాలి. అలాంటి సమయంలో వచ్చిన కళలే సఫలమవుతాయి, వేరే సమయాల్లో వచ్చిన కళలు వ్యర్థమవుతాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఈ షిరిడి స్వప్నాలు ఎక్కడ ఎప్పుడు వచ్చినా భక్తులకవి ఏ అవంతరాలు లేకుండా అనుభవాన్ని కలిగిస్తాయి. దీని గురించి ఓ చిన్న సంగతి శ్రోతలకు చెప్తాను. అది వింటే వారి మనసుకు గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. బాబా కథలు వినాలన్న ఉత్సాహం మరింతగా కలుగుతుంది. ఓ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా కాకా దీక్షిత్తో ఇలా అన్నారు. గుర్రబండి చేసుకుని రహదాకి వెళ్ళు, కుశాల్ బాబుని తీసుకునిరా. అతన్ని చూసి చాలా రోజులైంది, అతన్ని చూడాలనిపిస్తోంది, కనుక అతన్ని తీసుకురమ్మని నిన్ను పంపించానని అతనితో చెప్పు. దీక్షిత్ ఆజ్ఞను శిరసావహించి గుర్రబండి తీసుకుని వెంటనే రహదాకి వెళ్ళాడు. కుశాల్ బాబు కలిసిన వెంటనే అతనితో తన రాక కారణం చెప్పాడు.
బాబా కబురందుకున్న కుశాల్ బాబుకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అతను ఇలా అన్నాడు, ఇప్పుడే నేను నిద్రపోయి లేచాను. నిద్రలో కూడా బాబా నాకు ఇదే ఆజ్ఞ ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసి అలా చేరగలబడి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కళ్ళు మూతలు పడగానే బాబా నాతో స్వప్నంలో ఇప్పుడే షిరిడీకి బయలుదేరు అన్నారు. నా కోరిక బలపడింది. కానీ ఏం చేయను? దగ్గరలో గుర్రం లేదు. కనుక పిల్లవాడిని ఆ విషయం కనుక్కురమ్మని పంపాను. పిల్లవాడు అలా ఊరు బయటకు వచ్చాడు. ఇలా మీ గుర్రం బండి వచ్చింది. దానికి దీక్షిత్ పరిహాసంగా ఇలా అన్నాడు, కనుకే నన్ను బాబా పంపించారు. మీరు అక్కడికి నాతో వస్తానంటే బయట బండి సిద్ధంగా ఉంది. అప్పుడు కుశాల్ బాబు మనసంతా ఆనందంతో నిండిపోగా దీక్షిత్తో పాటు షిరిడి వచ్చాడు. తాత్పర్యం ఏమిటంటే కుశాల్ బాబును కలవాలన్న బాబా మనసులోని కోరిక నెరవేరింది. కుశాల్ బాబు కూడా బాబా చేసిన ఈ లీలను చూసి కంఠం రుద్ధమైంది. ఓసారి ముంబైలో నివసించే రామ్లాల్ అనే పేరు గల ఓ పంజాబీ బ్రాహ్మణుడికి బాబా స్వప్న దర్శనమిచ్చారు. దిగ్వాయు రవి వరుణుల అనుగ్రహ ప్రభావంతో లోపల విషయాల గురించి బయట విషయాల గురించి జ్ఞానం కలుగుతుంది. దాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. సర్వ ఇంద్రియాలు విశ్రాంతి తీసుకున్నప్పుడు జాగ్రత్త అవస్థలో మనసులో ముద్రింపబడిన విషయాలు మేల్కొని గ్రాహక రూపంలో మనసులోకి వస్తాయి. అలా ఉంటుంది స్వప్న లక్షణం. కానీ రామ్లాల్ స్వప్నం విలక్షణమైనది. అతనికి బాబా రూపము గుణము తెలియవు. అతను ఎన్నడూ ఆయన్ని దర్శించలేదు. అయినా అతనితో బాబా నా దగ్గరకు వచ్చేళ్ళు అన్నారు. ఆకారంలో ఆయన సాధువులా కనిపించారు. కానీ ఆయన ఎక్కడుంటారో అతనికి తెలియదు. రామ్లాల్ మేల్కొని సుదీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. సాధువు దగ్గరికి వెళ్ళాలని అతని మనసు అనిపించింది. కానీ ఆయన ఎక్కడుంటారో అతనికి తెలియదు. తమ దర్శనానికి ఎలా పిలిపించుకుంటారో అది మాత్రం ఆయనకే తెలియాలి. అదే రోజు మధ్యాహ్నం దారి వెంట అలా వెళ్తుంటే ఒక దుకాణంలోని చిత్రాన్ని చూసి రామ్లాల్ మనసులో తళుక్కున మెరుపు మెరిసినట్లయింది. తనకు స్వప్నంలో కనిపించిన రూపం అదేనని అతనికి అనిపించింది. వెంటనే అతను ఆ దుకాణదారుడి వద్దకు వెళ్ళి అడిగాడు. తదేకంగా ఆ చిత్రాన్ని చూస్తూ ఈయనెవరు, ఎక్కడుంటారు అని అడిగినప్పుడు ఆయన సాయి సముద్రులని షిరిడిలో ఉంటారని తెలిసాక రామ్లాల్ శాంతించాడు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది. రామ్లాల్ షిరిడి వెళ్ళాడు. బాబా వద్ద ఆయన సమాధి వరకు అక్కడే ఉండిపోయాడు. తమ భక్తుల కోరికలను నెరవేర్చాలి, వారిని దర్శనం కోసం రప్పించాలి, వారి స్వార్థాన్ని పరమార్థాన్ని సాధింపజేయాలి అన్నదే బాబా ఉద్దేశం. నిజానికి ఆయన స్వయంగా సదా సర్వదా అవాప్త కాములు, నిష్కాములు, స్వార్థరహితులు, నిరహంకారులు, మమకార రహితులు అయినా భక్తుల కోరికలను నెరవేర్చడానికి వారు అవతరించారు. క్రోధమనే గాలి కూడా సోకని వారికి ద్వేషం అనే దానికి చోటు ఉండదు. స్వార్థపరుల వైపు ఆయన కన్నెత్తి చూడరు. వారికి నిస్వార్థుల వైపే ప్రేమ ఉంటుంది. అదే వారికి జీవితంలో శ్రేష్టము, అంతిమ సాధ్యము. వారు ధర్మం గురించి ప్రస్తావించకుండా క్షణం పాటైన వ్యర్థమైన మాటలు మాట్లాడరు. వారే నిజమైన సాధువులు. సారాంశం, నా చేయి పట్టుకుని బాబా తమ చరిత్రను రాయించడంలో ఉద్దేశం ఏంటంటే తమ భక్తులు తమ స్మరణలో నిమగ్నమవ్వాలని. కనుకే హేమాడ్ పంతు ఎంతో వినయంతో శ్రోతలను కోరుతున్నాడు, మీరు ఈ సాయి సచ్చరిత్రను శ్రద్ధతో భక్తిపూర్వకంగా వినండి. దీనివల్ల మీ మనసుకు శాంతి లభిస్తుంది. దురాచరణ పట్ల ఉదాసీనత కలుగుతుంది. సంసారం నుంచి పూర్తిగా ముక్తినిచ్చే సాయి చరణాల్లో భక్తి కలుగుతుంది. సరే, రాబోయే అధ్యాయంలో మానస సరోవరానికి వెళ్తున్న సన్యాసి విజయానందుడికి బాబా చరణాల్లో ముక్తి లభించడం గురించిన కథ వస్తుంది. భక్తుడు బాలారాం మాన్కర్కు కూడా బాబా అలాంటి విశ్రాంతినే ఇస్తారు. తాత్యా సాహెబ్ నోల్కర్, మేఘుడు వీరి కోరికలను కూడా సాయిబాబా యథేచ్ఛగా తీరుస్తారు. ఇంతేకాదు, పులి లాంటి క్రూర జంతువు కూడా బాబా తమ చరణాల్లో స్థానమిస్తారు. అలా సాయిబాబా యొక్క అగాధ లీలలను వినటానికి దుర్లభమైన మంచి అవకాశము, ఆనందదాయకమైన సందర్భము వస్తాయి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని మొక్కుల కథా కథనం అనే పేరుగల 30వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
30వ అధ్యాయానికి సంపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలోనూ దీనికి ముందు 2వ అధ్యాయంలోనూ భక్తులకు కలిగిన దృష్టాంతం అనే స్వప్నాల గురించే ఉంది. అలాంటి స్వప్నాలు వ్యవహారికంలో ఎప్పుడు వచ్చే స్వప్నాలు, వీటిల్లో ఉన్న తేడా ఏమిటో దాన్ని గురించిన వివేచనము అక్కడ చేయటము ప్రయోజనకరం. మేల్కొన్నప్పుడు తాము ఏ విషయాన్ని చూస్తారో, అనుభవిస్తారో, తమ మనసుల్లో తమ స్వభావానుసారము, ఆలోచన ప్రకారము ఏది గాఢంగా ముద్రించుకుని ఉంటుందో అదే వాళ్ళు స్వప్నంలో చూస్తారు. ముఖ్యంగా స్వప్నంలో వచ్చే అనుభవాల్లో తమ మూల స్వభావానికి స్వప్నంలో కనిపించే వ్యక్తులు లేదా పదార్థాలకు భావసరమైన సంబంధం ఉంటుంది. ఉదాహరణకి, మనకు ఒకానొక వ్యక్తిపై ప్రేమ ఉంటే అతని స్వరూపం స్వప్నంలో కళ్ళ ముందు కనిపించి మనకు ఆనందం కలుగుతుంది. అయితే ఒకానొక వ్యక్తి పట్ల తిరస్కారము, భయము ఉంటే అప్పుడు స్వప్నంలో మనం వారితో కలహిస్తాం, వాదిస్తాం లేదా భయపడి పారిపోతాం. కొన్నిసార్లు అయితే కల్పన మరింతగా పెరగటం వల్ల స్వప్నంలో మనం సంబంధం లేని ఎవరో వ్యక్తుల్ని, సంఘటనల్ని చూస్తాం. వీటితో తర్వాత జాగ్రత్తావస్థలో మనకి ఎలాంటి సంబంధము ఉండదు. ఇంతకీ చెప్పేదేమిటంటే, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి. యోగాలతో సంభవించే ఈ సంఘటనల మీద కొందరికి అభిప్రాయం ఉంటుంది. ఇది 100% ఖచ్చితంగా జరుగుతుందని అనడానికి వీల్లేదు. దృష్టాంతాల పరిస్థితి మాత్రం పూర్తిగా వేరు. మొదట దృష్టాంతం మన ఆరాధ్య దేవతల నుంచో, సద్గురు నుంచో లేదా ఏదో ఒక మహనీయుడి నుంచో వస్తుంది, సాధారణ మానవుల నుంచి కాదు. దృష్టాంతంలోని స్వప్నంలో తమకు శ్రద్ధ, ప్రేమ ఉన్న వ్యక్తులు ఎదురుగా కనిపిస్తారనటంలో సందేహం లేదు. కానీ అప్పుడప్పుడు మనం అంతకుముందు ఎన్నడూ చూడని వ్యక్తులు కూడా మన ఎదుటికి వస్తారు. ఏదో ఆదేశాలు ఇచ్చి పోతారు. ఈ అనుభవం లేదా దృశ్యానికి ఇదివరకట్లా తమ జాగ్రత్తావస్థలో సంబంధం ఉండాలని లేదు. కానీ మళ్ళీ మేల్కొన్న తర్వాతే దృష్టాంతంలో చూసిన సంఘటనల ఆదేశాలు 100% అనుభవంలోకి వస్తాయి. శాంతాక్రజ్లోని లక్ష్మీచంద్ స్వప్నంలో భక్త బృందంతో పరవేశితులైన గడ్డంతో ఉన్న ఒక సాధువుని చూశాడు. తర్వాత ఆయన చిత్రాన్ని అతను దాసగణ సంకీర్తనలో చూశాడు. అతను షిరిడీలో బాబా దగ్గరికి వెళ్ళాడు, సుఖించాడు. బుర్హాన్పూర్ శ్రీ స్వప్నంలో ఇదివరకెన్నడూ చూడని సాయి మహారాజు వచ్చారు. పొలగం అడిగారు. భర్తని తీసుకుని ఆమె షిరిడీ వెళ్ళింది. పొలగం నైవేద్యాన్ని ముందు పెట్టగానే బాబా ఆ పళ్ళాన్ని 2 చేతులతో పట్టుకున్నారు. పులగాన్ని ముద్ద మీద ముద్ద తీసి ఎన్నడూ దాని మొహం చూడనట్లు నోట్లో కుక్కున్నారు. శివభక్తుడు మేగుడికి స్వప్నంలో బాబా గోడ మీద త్రిశూలము చిత్రాన్ని గీయమని ఆజ్ఞాపించారు. వెంటనే మర్నాడు పూణే నుంచి అనుకోకుండా వచ్చిన శివలింగం అతనికి బాబా వద్ద నుంచి లభించింది. మద్రాసు నుంచి వచ్చిన భజన్ బృందంలోని వ్యక్తికి స్వప్నం వచ్చింది. అందులో సాయిబాబాతో ప్రశ్నోత్తరం సంవాదం జరిగింది. మేలుకున్న తర్వాత సాయిబాబా మీద ఉన్న సంశయ వృత్తి పోయి ఆయన చరణాల్లో అతనికి భక్తి కుదిరింది. ఇదేమన్నా సాధారణ స్వప్నమా? రఘునాథరావు టెండూల్కర్ జీతంలో సగమైనా పెన్షన్గా లభిస్తుందా లేదా అన్న చింత కలిగింది. సాయిబాబా అతని భార్య స్వప్నంలోకి వెళ్ళి అతనికి 100 రూపాయల పెన్షన్ ఇస్తే సరిపోతుందా అని అడిగినప్పుడు ఆమె, ఇదెందుకు అడుగుతున్నారు, మాకు మీపై విశ్వాసం ఉంది అని పూర్ణ శ్రద్ధతో సమాధానం ఇచ్చినప్పుడు ప్రసన్నలై ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. బాబా ఇలాంటి మధురమైన అనుభవం ఆమెకు కలిగింది. డాక్టర్ కెప్టెన్ ఫహాటేకు సాయిబాబా గ్వాలియర్లో తెల్లవారుజామున కలలో కనిపించారు.
నన్ను మర్చిపోయావా అని అడిగారు. హాటే వెంటనే ఆయన పాదాలు పట్టుకొని, ఒకవేళ బిడ్డ తల్లిని మర్చిపోతే తరుణోపాయం ఎలా అని తోటలోని చిక్కుడుకాయలు కోసి స్వయంపాకానికి సరుకులు మూటకట్టి దక్షిణతో సహా ఆ చేటను బాబాకి అర్పించాడు. అప్పుడే అతని కళ్ళు తెరుచుకున్నాయి. అదంతా స్వప్నమేనని అతనికి తెలిసిపోయింది. అయినా అతను ముంబైలో తన మిత్రుడికి వెంటనే ఉత్తరం రాసి నిజమైన వంట సామాగ్రిని, చిక్కుడుకాయలు దక్షిణతో సహా షిరిడీకి తీసుకెళ్లి బాబాకి అర్పించమని విన్నపం చేశాడు. ఆ మిత్రుడు అలాగే చేశాడు. నిమోన్కరు మర్నాడు వాటిని వండి నైవేద్యంగా తెచ్చాక బాబా వేరే దేన్ని ముట్టకుండా చిక్కుడుకాయల కూరనే తిన్నాడు. సప్తశృంగి పూజారి కాకావైద్యకి సాయిబాబా పేరు తెలీదు. షిరిడి ఎక్కడుందో కూడా తెలీదు. స్వప్నంలో దేవి అతనితో మనసులోని అశాంతిని పోగొట్టుకునేందుకు సాయిబాబా దగ్గరికి వెళ్ళమని చెప్పింది. నిజంగానే మర్నాడు ఏ ఆలోచన లేకుండా అతనికి మాధవరావు దేశపాండే లాంటి వాడి సహచర్యము లభించింది. షిరిడీకి ఏ ప్రయాస లేకుండా వెళ్ళి సాయిబాబా దర్శనాన్ని చేసుకొని మనసుని పెనవేసుకున్న అశాంతిని పోగొట్టుకొని పూర్తి ప్రశాంతతను పొందాడు. రహదా చెందిన కుశాల్ బాబు మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటుండగా కళ్ళు మూతలు పడినప్పుడు బాబా స్వప్నంలోకి వచ్చి అతనితో ఇలా అన్నారు. ఇప్పుడే షిరిడీకి రా. మెలుకున్న తర్వాత షిరిడీకి వెళ్ళాలని అతనికి కూడా ఎంతో కోరిక కలిగింది. కానీ గుర్రం దగ్గర లేకపోవడం వల్ల అతను వెళ్ళలేకపోయాడు. ఇంతలో ఆశ్చర్యం ఏమంటే బాబా ఆజ్ఞతో కాకాసాబ్ దీక్షిత్ గుర్రబండి తీసుకుని అతన్ని తీసుకెళ్లేందుకు వచ్చాడు. పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాలు ముంబైలో ఉండేవాడు. అతనికి బాబా రూపలక్షణాలు తెలియదు. దర్శనం కూడా ఎన్నడూ చేసుకోలేదు. స్వప్నంలో నా దగ్గరకు వచ్చి వెళ్ళు అని బాబా చెప్పారు. ఆయన ఉండే స్థలము అతనికి తెలియదు. కానీ అదే రోజు మధ్యాహ్నం దారి వెంబట పోతుండటంతో దుకాణంలో ఓ ఫోటో కనిపించింది. అది ఆయనదేనని బయటపడింది. చిరునామా అడిగి అతను షిరిడీకి వెళ్ళాడు. బాబాతో ఆయన సమాధి రోజు వరకు అక్కడే ఉండిపోయాడు. అలాగే రాబోయే 40వ అధ్యాయంలో వర్ణించినట్లు కీర్తిశేషులు దాబోల్కరు హోళీ రోజు తెల్లవారుజామున నిద్రలో ఉన్నప్పుడు కలొచ్చింది. సాయి విశిష్టత చూడండి. అందమైన సన్యాసి వేషంతో వారు నాకు దర్శనమిచ్చి నన్ను లేపారు. ఈరోజు నేను భోజనానికి వస్తాను అన్నారు. ఇంతలో నిజంగానే మధ్యాహ్నం అందరూ భోజనం చేయబోయే ముందు దాబోల్కర్ యొక్క 2 ముస్లిం మిత్రులు అనుకోకుండా శ్రీ సాయిబాబా అందమైన ఫోటోను తీసుకొచ్చారు. అంటే సాక్షాత్తు బాబానే భోజనానికి వచ్చారు. సరే, పై ఉదాహరణల వల్ల చదువులకు వ్యవహారిక స్వప్నాల కన్నా దృష్టాంతాలు ఎంత వేరుగా ఉంటాయో తెలుస్తుంది. ఎందరో భావిక భక్తులకి బాబా స్వప్నంలో కనిపించారు. మాట్లాడినట్లు తోస్తుంది కనుక ఎంతో భారంగా అయిపోయి తమకి గొప్ప ఆధ్యాత్మిక ప్రగతి కలిగిందని ఊహించుకొని, లేదా తమకి బాబా సాక్షాత్కారం అయిందని భావించుకొని దాన్ని అందరితోనూ చెప్తూ ఉంటారు. నిజానికి వారు రాత్రింబవళ్ళు బాబా ధ్యానాన్ని నామస్మరాన్ని చేసినందువల్ల బాబా తమకు దర్శనమివ్వాలని, తమతో మాట్లాడాలని మనస్ఫూర్తిగా అనిపించడం వల్ల అలాంటి స్వప్నాలు వారికి వస్తాయి. కానీ ఇదంతా మనసు ఆడే ఆట, కల్పనము, అల్లిక. అంటే అది ఆ వ్యక్తికి బాబా పట్ల ఉన్న భక్తిని తప్పకుండా ద్యోతకం చేస్తుంది. ఈ విషయం అల్ప మహత్యం కలిగిందేమీ కాదు. కానీ ఈ స్వప్నాలంటే బాబా స్వయంగా తమ ఎదుట ప్రకటమై తమకు ఆయన సాక్షాత్కరించినట్లు కాదు.
దానికోసం వాళ్ళు మెలుకున్న తర్వాత దానికి సంబంధించిన ఏదైనా ప్రత్యక్ష అనుభవం వారికి రావాలి. సరే, ఇదంతా చెప్పడం ఎందుకంటే అలా పొరపాటుగా అర్థం చేసుకుని కొందరు భక్తులు అహంకారానికి ఆహారంగా పోకూడదని, దానివల్ల తమ ముందున్న ఆధ్యాత్మిక ప్రగతి సాధించడంలోని ప్రయత్నాన్ని ఆపకూడదని మాత్రమే. 31వ అధ్యాయము. మరణ సమయంలో మహాత్ముల దర్శన మహిమ. మహాత్ములు చరణాలు దృష్టి ముందుండగా ఏ ప్రాణులు మరణిస్తారో కృష్ణార్పణమైన ఆ దేహము ధన్యము, వారికి పునర్జన్మ ఉండదు. మహాత్ముల దృష్టి ఎదుట అయిన మరణం కాదు, అది వైకుంఠ సుఖమే. దానితో వారు మృత్యులోకాన్ని జయిస్తారు. మళ్ళీ పుట్టుక అనే శోకము వారికుండదు. మహాత్ములు చూస్తుండగా దేహత్యాగం చేస్తే వారు పునరావృత్తి ఉండదు. అదే సకల పాపాలను నివృత్తి. వారు ఖచ్చితంగా ఉద్ధరింపబడతారు. మహాత్ములను నకీసికి పర్యంతము అలా చూస్తూ దేహపతనమైతే దాన్ని మరణమని ఎలా అనగలము? అది నిజోద్ధరణే. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. గడిచిన అధ్యాయంలో సప్తశృంగీదేవి భక్తుని కథ చెప్పాను. అలాగే మాధవరావు మొక్కుని సాయిబాబా ఎలా తీర్చారో, కుశల్ షావుకారు రామ్లాల్కి స్వప్నంలో ఎలా దర్శనమిచ్చారో, రామ్లాల్ని తమ నిర్వాణ పర్యంతము తమ దగ్గర ఎలా ఉంచేసుకున్నారో కూడా వర్ణించాను. ఇప్పుడు చెప్పబోయే కథ నిర్మాణం పర్యంతం తమ దగ్గర ఎలా చెప్పబోయే కథ అంతకంటే అపూర్వమైనది. శ్రోతలు మాత్రం దీన్నెంతో శ్రద్ధగా వినాలి. మానసరోవరానికి వెళ్తున్న ఒక సన్యాసికి ముక్తి ఎలా లభించిందో, బాలకరాము మాన్కరు, తాత్యాసాహెబ్ నోల్కరు, మేగుడు వీరి కోరికల్ని బాబా ఎలా నెరవేర్చారో, అసలు వీళ్ళైతే మానవులు, అలా కాక పులిలాంటి క్రూర జంతువుకు కూడా తమ చరణారవిందంలో ఎలా స్థానం ఇచ్చారో, ఆ కథలన్నీ నిజానికి వారు చాలా పెద్దవి. అయితే గ్రంథము విస్తరిస్తుందని వాటి సారాన్ని సంక్షిప్తంగా చెప్తాను. అవి శుభకరమైనది. మరణ సమయంలో బుద్ధి లేదా ఆలోచన ఎలా ఉంటుందో దాన్ని బట్టే ప్రాణులకు వారు జన్మ లభిస్తుంది. భగవద్గీత తన 8వ అధ్యాయంలో చూడండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ బాబూజీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. మరణ సమయంలో బుద్ధి లేదా ఆలోచన ఎలా ఉంటుందో దాన్ని బట్టే ప్రాణులకు మరుజన్మ లభిస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయం చూడండి. యం వాపి స్మరణ్ భావం త్యాజతంతే కలేభారం తం తమే వయంతి కౌంతేయ సదా తద్భావ భావితం. అంత్యకాలంలో మానవులు ఏ భావాలను స్మరిస్తూ దేహాన్ని వదిలేస్తారో వారు అలాంటి భావం యొక్క స్మరణచే కలిగిన సంస్కారం కలిగి ఉండడం వల్ల ఆయా రూపాన్నే పొందుతారు. ఉదాహరణకి కీటకం భీతితో భ్రమరమవుతుంది. హరిణం మీదున్న ప్రీతి వల్ల, అంటే తన సంసారాన్ని సంపూర్ణంగా త్యాగం చేసినప్పటికీ జడభరతుడు మళ్ళీ హరిణ యోనిలోనే జన్మించవలసి వచ్చింది. ఇతను వృషభ దేవుడి కొడుకు. తండ్రి తర్వాత అనేక సంవత్సరాలు ఉత్తమ రీతితో రాజ్యాన్ని పాలించి సంసారం చేసి నివృత్తి పొందాడు. వనాలకు వెళ్ళి ఈశ్వర భక్తిలో లీనమై కాలం గడిపాడు. ఒకరోజు వండకీ నది దగ్గర జపం చేస్తూ
కూర్చున్నప్పుడు దాహంతో వ్యాకులం చెందిన ఒక హరిణం అక్కడికి వచ్చి నీరు త్రాగసాగింది. ఇంతలో దాని చెవిలో భయంకరమైన సింహగర్జన వినిపించింది. పారిపోయేందుకు ఎక్కడ వేరే చోటు లేకపోవడం వల్ల అది నది ఆవలి ఒడ్డుకు పోవడం కోసం తీవ్రంగా గెంతింది. అప్పుడు గర్భిణి, అందువల్ల ఆ గర్భం నదిలో జారి పడిపోయింది. అయితే దాన్ని లెక్క పెట్టకుండా ఆ హరిణి ఆవలి తీరంలో ఉన్న ఓ గుహలోకి వెళ్ళిపోయింది. కానీ భయంతోనూ అలసట వల్ల అది వెంటనే మరణించింది. ఇక్కడ భరత మహారాజుకి ఆ నిరాధారి హరిణం పిల్ల నదిలో కొట్టుకుపోవడం చూసి దయ కలిగింది. ఆ పిల్లని ఎత్తి పట్టుకొని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అక్కడ దాని కడుపున పుట్టిన బిడ్డలాగా సాకుతూ దానికి త్రాగడానికి, తినడానికి అవసరమైన ఏర్పాటు చేయడం, అరణ్యంలోని ఇతర జంతువుల నుంచి సంరక్షణ చేయడం, ప్రేమతో దాన్ని ముద్దు చేయడం, వీటిలో అతని సమయమంతా గడిచిపోసాగింది. ఆ హరిణం పిల్ల నిరంతరం అతని వద్దే ఉండేది. అది తప్ప అతనికి మరో ఊసే ఉండేది కాదు. తరువాత భరత మహారాజుకి ఈశ్వరుని పట్ల కూడా శ్రద్ధ తగ్గిపోయింది. రాత్రింబవళ్ళు ఆ లేడి పిల్లని గురించే ఆలోచించసాగాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. యోగ మార్గానికి విఘ్నాలొస్తాయని, రాజ్యపాలనా వ్యవహారాలను, భార్యాపుత్రులు మొదలైన వారిని త్యాగం చేసిన వారే ఓ చిన్న హరిణం పిల్ల మోహంలో ఆసక్తులవడం వినాశకాలే విపరీత బుద్ధి అని అందుకే అంటారు కాబోలు. సరే, కాలం ఎవరి కోసమూ ఆగదు. భరతుడికి మరణ సమయం ముంచుకొచ్చింది. అతను చివరి శ్వాస తీసుకుంటూ ఉండగా అతని ఎదుట తనకి సర్వము తెలిసినట్లు ఆ హరిణం పిల్ల దీన వదనంతో శోకాకులమై కూర్చునింది. భరత మహారాజు దాన్ని ఈ స్థితి చూస్తూ ఉండిపోయాడు. సరిగ్గా అలా దాని పట్ల ఆసక్తుడై ఉన్న ఆ స్థితిలో అతను ప్రాణాలు వదిలాడు. అంతే మతిం సాగతిం. ఈ న్యాయాన్ననుసరించి అతనికి ముక్తి అయితే లభించలేదు. మానవ యోని కూడా లభించక ఆ పశు యోనిలో హరిణం కడుపున జన్మించవలసి వచ్చింది. అంతేకాదు, ఆ తరువాత బ్రాహ్మణ కులంలో మళ్ళీ మరో జన్మ తీసుకోవలసి వచ్చింది. ఇది వరకు చేసిన తప్పు మూలాన అతనికి ఆ యోనుల్లో గత జన్మల గుర్తుండడం వల్ల తర్వాత అతను ఏ రకమైన మోహాలకి చిక్కుకోకుండా అలిప్తంగా ఉండి తనను తాను ఉద్ధరించుకున్నాడు. చివరి యోనిలో అతను సదా జడుడిలా, అంటే మూర్ఖుడు, బధిరుడిలా, మూగవానిలా వ్యవహరిస్తూ ఉండడంతో లోకులు అతన్ని జడ భరతుడని పిలిచేవారు. అంత్యకాలంలో దృష్టి ముందు ఏ ఏ రూపాలుంటాయో అదే రూపంలో మళ్ళీ జన్మ తీసుకోవలసి ఉంటుంది. భగవంతుడి చరణాలలో లీనమైన ఆ మానవులకు తిరిగి జన్మించవలసిన అవసరం ఉండదు. భగవద్గీత 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు అదే అంటారు. అంతకాలే చ మమేవ స్మరన్ ముక్త కళేభారం యం ప్రయాతి స మద్భావం యాతి నత్యత్ర సంశయం. అంత్య సమయంలో నన్నే స్మరిస్తూ దేహాన్ని వదిలేసిన వారు నా స్వరూపాన్నే పొందుతారు, అంటే తిరిగి జన్మించరు. అందులో సందేహమేమీ లేదు. అందుకోసమే భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండడం అలవాటు చేసుకోవాలి. చివరి సమయంలో తికమక పడకూడదు. భగవంతుని స్మరణలోనే ఉండాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి అదే చెప్పారు. అధ్యాయం 8. తస్మస్య రేషు కాలేషు మమాన్స్మర యుధ్యచ్చే మయర్పిత మనోబుద్ధి మే వైశస్య సంశయం. నిరంతరం నన్నే స్మరిస్తూ నీ స్వధర్మమైన యుద్ధం కూడా చెయ్యి. ఈ ప్రకారంగా నాకు మనసుని, బుద్ధిని అర్పించి వ్యవహరిస్తే నువ్వు నన్నే పొందుతావు. అందులో సందేహం లేదు. జీవించి ఉన్నవాళ్ళు జాగృతిలో ఉండాలి. తీరా మరణ సమయంలో ఒకవేళ నిద్రొస్తే వారు దేనికోసం మోక్షం పొందడానికి సత్సంగం చేశారో అదంతా వ్యర్థమైపోతుంది. కనుక భావార్థులైన భక్తులు తమకు మరణానంతరం
కలుగబోయే స్థితికి బాధ్యతను మహాత్ముల చేతికి అప్పగిస్తారు. ఎందుకంటే మరణ అనంతరం జన్మించడం లేదా జన్మించకపోవడం అన్న విషయం వారికే తెలుస్తుంది. చివరి తోడు వాళ్ళు ఒక్కరే. ఈ విషయానికి సంబంధించి సాయి ఎదుట జరిగిన ఓ మధురమైన విషయాన్ని వింటే మమతల సౌరభాలను వెదజల్లే సాయికి తమ భక్తుల పట్ల కడుపున పుట్టిన బిడ్డలపై ఉండే ప్రేమ లాంటి ఉండడం శ్రోతలకు అనిపిస్తుంది. ఎక్కడి మద్రాసు, ఎక్కడి షిరిడి, ఎక్కడి మానస సరోవరాది మానస సరో అధిరోహం అయితే భక్తులకి కాలం కలిసొచ్చిందంటే బాబా వారిని తమ పాదాల వద్దకు లాక్కుంటారు. ఓసారి విజయానందుడనే మద్రాసులో నివసించే ఓ సన్యాసి మద్రాసు నుంచి మానస సరోవరానికి వెళ్ళాలని ఉప్పొంగే ఉల్లాసంతో బయలుదేరాడు. ఓ జపాను ప్రయాణికుడి వద్ద మానస సరోవరం మ్యాపుని చూసి ఆ సరోవరాన్ని చూడాలని విజయానందుడు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. దారిలో షిరిడి గ్రామం తగిలింది. సాయిబాబాకున్న దైవశక్తి గురించిన కీర్తిని విని ఉన్నాడు కనుక ఆయన్ని దర్శించుకోవాలన్న తీవ్ర ఇచ్ఛతో ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ అతను ఆ గ్రామానికి వచ్చాడు. సాయి మహారాజు గొప్ప మహాత్ములని, ఆయన కీర్తి జగత్తులో ఎంతో ప్రసిద్ధి చెందింది. అది విని ఆయన్ని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఆ దారినే పోతున్న ఆ సన్యాసి షిరిడీలో ఆగాడు. ఆ సమయంలో షిరిడీలో హరిద్వార్కు చెందిన సోమదేవ స్వామీజీ ఉన్నాడు. అతను భక్త బృందంతో ఉన్న ఆ సన్యాసిని సహజంగా కలవడం జరిగింది. అప్పుడు అతను ఆ సన్యాసిని మానస సరోవరం అక్కడికి ఎంత దూరం ఉంటుందని అడిగాడు. దానికి ఆ స్వామీజీ ఇలా అన్నారు: గంగోత్రికి పైన 50 మైళ్ళ దూరం, అంటే 80 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ బాగా మంచు కురుస్తుంది. ప్రతి 50 క్రోసుల అంటే 100 మైళ్ళు అంటే 160 కిలోమీటర్ల మధ్యకి భాష మారుతుంది. భూటాన్లో ఉండే ప్రజల అనుమానాలతో పరదేశీయులకు చాలా బాధలు కలుగుతాయి. స్వామి నోటి ద్వారా ఈ సమాచారాన్ని విన్న సన్యాసికి నిరుత్సాహం కలిగింది. అతని మనసు వికలమై అతను చింతలో పడిపోయాడు. సన్యాసి అప్పుడు సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన పాదాలకు సాష్టాంగం చేశాడు. మనసు ప్రశాంతిని పొందింది. అతను అక్కడే ఆసనం వేసుకొని కూర్చుండిపోయాడు. ఇంతలో బాబా మనసు క్రుద్ధమయ్యింది. ఆయన అక్కడున్న వారితో, ఈ సన్యాసిని తరిమివేయండి, ఇతని సాంగత్యం పనికిరాదు అన్నారు. అసలే ఈ సన్యాసి షిరిడీకి కొత్తవాడు. బాబా స్వభావం గురించి అతనికి అసలు ఏమీ తెలియదు. బాబా కేకలు విని అతను మనసులో సిగ్గుపడ్డాడు. అయినా ఇతర భక్తులు బాబాకి చేస్తున్న సేవను చూస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. అది ఉదయం వేళ జరిగే దర్బారు. మసీదులో భక్తులు కిటకిటలాడిపోతున్నారు. భక్తులు తీసుకొచ్చిన పూజా సామాగ్రిని విధిపూర్వకంగా వాళ్ళు బాబాకి చేసే పూజను చూసి అతను విస్మయం చెందాడు. కొందరు బాబా పాదాలు కడుగుతున్నారు. ఆయన కాలి బొటన వ్రేలుని ఉద్ధరణిలోని నీటిలో ముంచి దాన్ని తీర్థంగా తీసుకొని శుద్ధ భావంతో వాళ్ళు త్రాగుతున్నారు. కొందరు దాన్ని కళ్ళకి అద్దుకుంటున్నారు. కొందరు ఆయనకి గంధం పూస్తున్నారు. కొందరు అత్తరు లాంటి సుగంధ ద్రవ్యాలను ఆయన దేహానికి పూస్తున్నారు. భక్తులంతా తమలో ఉండే బ్రాహ్మణ శూద్రులనే జాతి భేదాలను అంటరాదనే భావాన్ని విస్మరించారు. బాబా తనతో కోపంగా మాట్లాడి ఉన్నప్పటికీ సన్యాసికి ఆయన పట్ల ప్రేమ పెళ్ళుబీకింది. అతను వెనుకంజ వేయలేదు. తాను కూర్చున్న చోటు నుంచి లేవలేదు. సరే, ఆ ప్రకారంగా ఆ సన్యాసి షిరిడీలో 2 రోజులున్నాడు. అంతలో అతనికి తన తల్లి గ్రామంలో తీవ్రమైన జబ్బుతో ఉన్నట్లు ఉత్తరం వచ్చింది. దాంతో అతనికి చాలా దుఃఖం కలిగింది. తల్లిని కలవాలని అతని మనసుకు అనిపించి తన ఊరికి తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అయితే బాబా ఆజ్ఞ తీసుకోకుండా అతనికి అక్కడి నుంచి అడుగు ముందుకు పడలేదు. అప్పుడు జాబు చేత్తో పట్టుకొని అతను మసీదుకి వెళ్ళాడు. తల్లి ఆరోగ్యం గురించి చెప్పి బాబాకి ఇలా విన్నపం చేశాడు: సమర్థ సాయి మహారాజా, అమ్మని కలవాలని మనసు పీకుతుంది. దయతో నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. ప్రయాణానికై
బయలుదేరే నా మీద కృప చూపండి. సన్యాసి పరుగున వెళ్ళి బాబా చరణాలు పట్టుకున్నాడు. మళ్ళీ ఇలా అన్నాడు, దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. నా తల్లి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని నా కోసం ఎదురు చూస్తూ నేల మీద పడుండి ఉంటుంది. ఆమె కంటి చూపైనా నాకు దక్కనిస్తే ఆమెకు అంతిమ సుఖం కలుగుతుంది. అయితే సాయి సమర్థులు సర్వజ్ఞులు. సన్యాసికి ఆయువు తీరిపోయిందని ఆయనకి తెలుసు కనుక అతనితో ఆయన ఆయన ఏమన్నారో శ్రద్ధగా వినండి. తల్లిపై ఎంత ప్రేమున్నవాడివి, మరి ఈ సన్యాసి వేషం ఎందుకు వేసుకున్నావు? ఈ వేషానికి అహంకారము, మాయ, మమకారాలు శోభించవు. అలా నీవు కాషాయ రంగు బట్టలకు కలంకం తెస్తున్నావు. దుఃఖించకు, వెళ్ళు వెళ్ళి హాయిగా కూర్చో. కొద్ది రోజులు గడవని, అప్పుడు ఆ తరువాత ఏం చేయాలో చూద్దాం. మనసులో ధైర్యం పెట్టుకో. వాడాలో బాగా దొంగలొస్తారు. తలుపులు చక్కగా మూసేసి జాగ్రత్తగా ఉండు. లేకపోతే ఆ దొంగలు సర్వం దోచుకుపోతారు. తీవ్రంగా దాడి చేస్తారు. ఐశ్వర్యం ఎప్పుడు ఉండేది కాదు. శరీరం ఎప్పటికీ నశ్వరమే. మరణం మన వెంటే ఉంటుందని తెలుసుకొని శాస్త్రాల్లో చెప్పినది నీ ఆచరణలో పెట్టు. ఈ లోకంలో దేహం, భార్య, పిల్లలు మొదలైన విషయాలలో నేను, నాది అన్న అభిమానం ఉంటుంది. దానివల్ల 3 రకాల దుఃఖాలు ఉత్పన్నమవుతాయి. వీటిని ఐహిక అనర్థాలు అంటారు. రెండవ అనర్థం పారలౌకికమైనది, అంటే ఆముషికం. లోకులు కోరుకునే ఆ పరలోకం కూడా మోక్షాన్ని ప్రాప్తింపచేసుకోవడంలో అవాంతరాలను తీసుకొస్తుంది. సదా అధోముఖం. అక్కడ నుంచి కింద భూమి మీద ఇహలోకంలోనికి తిరిగి రావడం సదా సంభవిస్తుంది. అవాంతరాలను తీసుకొస్తుంది. సదా అధోముఖంగా ఉంటుంది. పరలోకంలో పుణ్యాన్ని సంపాదించలేము. పరలోక ప్రాప్తిలో నిర్భయత్వం ఉండదు. ఎందుకంటే పుణ్యం పూర్తయిపోతే అక్కడి నుంచి కూడా కింద ఈ లోకంలో పడిపోయే భీతి ఉంటుంది. అలా ఈ ఐహిక, పారలౌకిక లోకాల 2 అనుభవాలు కూడా ఆపదలను తీసుకురాగలవే. కనుక వాటిని పూర్తిగా త్యాగం చేస్తేనే అవి ఆనందాన్ని ఉత్పన్నం చేయడానికి ముఖ్య కారణాలవుతాయి. సంసారం అంటే అసహ్యం కలిగి హరిచరణాలలో స్థిరంగా లీనమైపోయి ఉండే వారి సంసార బంధనాల ముడి విడిపోతుంది. అప్పుడు అవిద్యా ప్రభావం ఎగిరిపోయిందని తెలుసుకోవాలి. హరిభజన, నామస్మరణలో నిమగ్నమైపోతే పాపం, తాపం, దైన్యం వగైరాలన్నీ పారిపోతాయి. హరిని గొప్ప ప్రేమతో ధ్యానిస్తే ఆయన సంకటాలను ఎగరగొట్టి మనలను రక్షిస్తాడు. నీ పూర్వజన్మ పుణ్యం చాలా గొప్పది. కనుక ఈ స్థలం మీది ప్రీతితో నీవిక్కడికి వచ్చావు. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా విను. జన్మని సార్థకం చేసుకో. రేపటి నుంచి శ్రీమద్ భాగవత పురాణాన్ని మనస్ఫూర్తిగా పారాయణం చేయి. ఈ గ్రంథాన్ని త్రికరణ శుద్ధిగా 3 సప్తాహాల పారాయణం చేయి. కోరికలన్నిటినీ త్యాజించి మళ్ళీ మళ్ళీ లోతుగా పరిశీలించాలన్న తపనతో ఈ గ్రంథాన్ని విను లేదా శ్రద్ధగా చదువు. అప్పుడు భగవంతుడు ప్రసన్నుడై సమస్త దుఃఖాలను అంతం చేస్తాడు. మాయా మోహాలు శాంతిస్తాయి. నీకు అత్యంత సుఖం కలుగుతుంది. కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పరిశుభ్రంగా శ్రీహరి చరణాలను మనసులో పెట్టుకొని ఈ నియమాన్ని యథావిధిగా పూర్తి చెయ్యి. నీకు ప్రపంచంలో ఆసక్తి తొలగిపోతుంది. స్వయంగా సాయిబాబా తమ దేహానికి మరణం ఆసన్నం అవడం చూసి ఇదే ఉపాయాన్ని ఆలోచించారు. దేన్ని చదివితే మృత్యుంజయుడు సంతుష్ట అవుతాడో శ్రీధర స్వామి రచించిన ఆ రామ విజయం అనే గ్రంథాన్ని చదివించుకున్నాను. మృత్యుంజయుడు కల్పాంతరంలో జగత్తుని సంహరించే దైవం అంటే శంకరుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మర్నాడు ఉదయాన సన్యాసి విజయానందుడు శౌచము, ముఖ ప్రక్షాళనము, స్నానాదికాలు పూర్తి చేసి బాబాకి దోసెడు పూలు సమర్పించి ఆయన చరణధూళిని తలపై ధరించాడు. తర్వాత భాగవతాన్ని, ఇది మరాఠీ భాషలోని భాగవతం కాదు, సంస్కృత భాషలోని శ్రీమద్ భాగవత పురాణం అయి ఉండాలి. ఎందుకంటే మద్రాసుకి చెందిన ఈ సన్యాసికి మరాఠీ భాషను చదవడం అసాధ్యం. చంకలో పెట్టుకొని చదివేందుకు ఏకాంతం కావాలని లెండీబాగ్లోని ఓ చక్కని ప్రశాంత ప్రదేశాన్ని చూసుకొని అతనక్కడికెళ్ళి ఆసనం వేసుకొని పారాయణ ప్రారంభించాడు. సన్యాసి ఈశ్వరుని భక్తుడు అయిన అతను
2 సప్తాహాలు పూర్తి చేశాడు. 3వ సప్తాహం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అతనికి అస్వస్థత కలిగింది. ఆసక్తి పెరిగిపోవటం వల్ల సప్తాహం అలాగే అసంపూర్తిగా వదిలేసి అతను వాడాకి తిరిగి వచ్చేశాడు. అతి కష్టం మీద 2 రోజులు ఈడ్చాడు. 3వ రోజు ఉదయించగానే ఆ వ్యక్తి అస్తమించాడు. ఫకీరు బాబా ఒడిలో తలపెట్టుకుని ఆ సన్యాసి చనిపోయాడు. శారీరక ఐహిక విషయాలపై ఆసక్తి నశించిపోయి దేహముక్తుడైనాడు. సన్యాసి మరణం గురించి బాబాకి చెప్పినప్పుడు ఆయన అతని దేహాన్ని రోజంతా అలాగే ఉంచండి, ఈ లోపల అతన్ని పూడ్చొద్దు అన్నారు. బాబా అలా అన్నారని సన్యాసి ప్రేతం ఒకవేళ బ్రతుకుతుందేమోనని మనసులో ఎంతో ఆశతో భక్తులు ఆ ప్రేతాన్ని అలాగే ఉంచారు. ఒకసారి పోయిన ప్రాణం ఎప్పుడైనా తిరిగి వస్తుందా? కానీ బాబా మాటంటే అది ఖచ్చితంగా జరుగుతుందని వారికి అనిపించింది. అందుకే వారు ఆ దేహాన్ని అలా రక్షించారు. తర్వాత దానికి ప్రయోజనం కలిగింది. వారసుల్లేని ఆ ప్రేతం అలా సంరక్షించబడటం చూసి పోలీసులకు కలిగిన సంశయం తొలగిపోయింది. ఒకసారి చనిపోయిన వారికి అస్తిత్వం తిరిగి ఎక్కడా? చనిపోయిన వారిని బ్రతికించటం ఎలాగో బాబాకి తెలీదు. కానీ ఇక్కడ ఆ ప్రేతాన్ని సరైన విచారణ జరపకుండా భూమిలో పాతకూడదన్నదే బాబా ఉద్దేశం. వారసుల్లేని వారి విషయంలో ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఆకస్మికంగా మరణించటంపై వారు విచారణ చేస్తారు కనుక ఆ విచారణకు ముందు ప్రేతాన్ని పూడ్చకూడదని బాబా అలా అన్నారు. సరే, తర్వాత ఇదంతా ముగిసింది. యథావిధిగా ప్రేత సంస్కారం అయిపోయింది. సరైన చోట్లో అది పాతి పెట్టబడింది. మహాత్ముడి కార్యం పూర్తయింది. ఇప్పుడు శ్రోతలకు మరో సంగతి వర్ణిస్తాను. క్షణం పాటు విచారపూర్వకంగా మనసు పెట్టి ఉంటే సాయిబాబా వ్యాపకత కనిపిస్తుంది. బాలక్రామ్ అనే పేరుగల ఓ గొప్ప బాబా భక్తుడుండేవాడు. అతని ఇంటి పేరు మాన్కర్. అతను ఓ గృహస్థు. అతని భార్య చనిపోయాక గృహశాస్త్రం కర్తవ్యాన్ని నిర్వహించటం అతనికి చాలా కష్టమైంది. అతని మనసులోని శాంతి చలించింది. కానీ అదృష్టం అతని తలుపు తట్టింది. పూర్వజన్మలో సంపాదించిన పుణ్యఫలమా అన్నట్లు సాయి చరణ సాన్నిధ్యం అతనికి లభించింది. అతనికి దృఢమైన భక్తి, సంసారం పట్ల పూర్ణ వైరాగ్యం ఉత్పన్నమైనాయి. సంసారంలోని కోరికలు, అభిప్రాయాలు, వాంఛలు, పిల్లా పాపలతో ఉన్న బంధాలు అన్నీ తెగిపోయి అసామాన్య అదృష్టంతో ఈ మాన్కర్ సంసారం నుంచి బయటపడ్డాడు. చూడండి, అప్పుడు పరమార్థ ద్వారానికి అవాంతరమైన పరసేవ అనే అందమైన గొలుసుని అతను తన కొడుకు మెల్లో వేసి ఈ లోకంలోని కర్తవ్యాలకు తాళం వేశాడు. ఇది కూడా ఓ రకమైన సన్యాసమే. సన్యాసం అనేక రకాలుగా ఉంటుంది. కానీ ప్రయత్నం చేసిన బ్రహ్మజ్ఞానం లభించిన దానివల్ల తరువాత అడుగడుగునా బాధలు కలుగుతాయి. కనుక మూర్తీభవించిన ఔదార్యమే అయిన సాయినాథులు మాన్కర్కున్న అనన్య భక్తిని చూసి అతనిపై కృప చూపాలని మనసులో అనుకున్నారు. ఆయన అతని వైరాగ్యాన్ని దృఢతరం చేశారు. అనంత జన్మల సంస్కారాలు ఆవరించి ఉండటం వల్ల మాన్కర్ యొక్క చంచల చిత్తం స్థిరంగా ఉండేది కాదు. మనోభావాలనే ప్రబల తరంగాలు ఉవ్వెత్తున ఎగిసి అతని వైరాగ్యం ఎప్పుడూ స్థిరంగా ఉండేది కాదు. షిరిడీ తన స్థానం కాదని, తాము దేశ కాల పరిమితులకు అతీతులని రుజువు చేయటానికి బాబా మాన్కర్ని ఇలా ఆజ్ఞాపించారు. షిరిడీలో ఉండటం ఇక చాలు. దారి ఖర్చులకు ఈ 12 రూపాయలు తీసుకో. మచ్చిందర్గఢ్కు వెళ్ళు, తపస్సు చేయి. సుఖాన్ని ప్రాప్తింప చేసుకోవటానికి సావధానంగా అక్కడ కూర్చో. సాయిబాబా మాటలు విని మాన్కర్ ఆయన ఆజ్ఞను శిరసా వహించి ఆయన చరణాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడతడు ఎంతో వినయంగా బాబాతో ఇలా అన్నాడు: మీ దర్శనం ఉండని చోటికి వెళ్ళి నేనేం చేయాలి? ఇక్కడ మీ పాదదర్శనం నిత్యమూ అవుతుంది. తీర్థ సేవనం కూడా అవుతుంది. అంటే రాత్రింబవళ్ళు చింతన జరుగుతుంది. అక్కడ అల్పుణ్ణి, మూర్ఖుణ్ణి అయిన నేనొక్కనే ఉంటాను. అయినా బాబా, మీరు దగ్గర లేకపోతే అక్కడ నాకు కలిగే శ్రేయస్సు ఏమిటి? ఇక్కడి నుంచి నన్ను మీరెందుకు తరిమేస్తున్నారు? ఇది తెలుసుకోగల సమర్థత నాకు లేదు.
కానీ వెంటనే మాన్కర్ మనసులో భక్తులు తమ గురు వచనాల్లో కొంచెం కూడా సందేహం పెట్టుకోకూడదన్న ఆలోచన వచ్చింది. కనుక అతను వెంటనే సంశయరహితుడై మళ్ళీ ఇలా అన్నాడు, బాబా నన్ను క్షమించండి. అది నా అల్పబుద్ధి ఆలోచన. దానివల్లే నేను సంశయించాను. అందుకు నాకు సిగ్గేస్తోంది. అలాంటి సంశయం నాకు మంచిది కాదు. నేను మీ ఆజ్ఞాధారకుణ్ణి. మీ నామస్మరణలో లీనమై నేను మీ ప్రభావంతో మచ్చింద్రగఢ్లో కూడా ఉంటాను. అక్కడ కూడా నేను మీ ధ్యానమే చేస్తాను. ఇదే నా తపస్సు. మిమ్మల్ని నేను అనన్యంగా శరణు వచ్చాను. నా రాకపోకల స్థితి మీ చేతిలో ఉన్నప్పుడు నా మనసులో ఎలాంటి విచారం ఎందుకు రావాలి? మీ ఆజ్ఞ ప్రభావంతో నాకు అక్కడ కూడా ప్రశాంతత లభిస్తుంది. మీకు అలాంటి సామర్థ్యం ఉన్నప్పుడు ఊరికే నేనెందుకు చింతించాలి? సాయి సమర్థులు సనాతన బ్రహ్మ. ఆయన మాటలు ఖచ్చితంగా నిశ్చయపూర్వకమైనవి. విశ్వాసం పెట్టి చూసే వారికి పూర్ణ అనుభవం కలుగుతుంది. అప్పుడు బాబా మాన్కర్తో, నా మాటలు జాగ్రత్తగా విను. శంక కుశంకలతో కష్టపడకు. వెంటనే మచ్చింద్రగఢ్కి వెళ్ళిపో. ప్రతిరోజు 3 సార్లు తపస్సు చేయి. కొద్ది రోజుల్లో స్వానందంతో పరిపూర్ణుడివవుతావు. ఈ వాగ్దానాన్ని విన్న మీదట తరువాత ఏం మాట్లాడాలో తెలియక మాన్కర్ మౌనం వహించాడు. మచ్చింద్రగఢ్కి వెళ్ళటానికి సిద్ధమైనాడు. మళ్ళీ సాయి చరణాలకి నమస్కరించి విభూతి ప్రసాదం ఆశీస్సులు తీసుకొని ప్రశాంత చిత్తంతో మచ్చింద్రగఢ్కి వచ్చేశాడు. శుద్ధము నిర్మలము అయిన నీటితో మందంగా వీచే పిల్లవాయువులతో ఉన్న ఆ అందమైన ప్రదేశానికి చేరుకొని అతను తృప్తి పడ్డాడు. సరే, సాయిబాబాయే పంపించినప్పటికీ సాయిబాబా నుంచి దూరమైన మాన్కర్ అక్కడ కొండ మీద ఉండి బాబా చెప్పినట్లు నియమిత తపస్సుని ఆచరించసాగాడు. బాబా చమత్కారం చూడండి. మాన్కర్ తపస్సులో నిమగ్నమైనప్పుడు కొండ మీద సాయిబాబా అతనికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు. మాన్కర్కి స్వయంగా ఆ అనుభవం కలిగింది. ధ్యానంలో నిమగ్నమైనప్పుడు తన ధ్యేయం యొక్క సాక్షాత్ దర్శనం కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ మాన్కర్ జాగ్రత్తావస్థలో ఆసనం వేసుకుని కూర్చుని ఉండగా అతను శ్రీ సాయి సమర్థుని చూశాడు. కేవలం కళ్ళతో చూడటమే కాదు, బాలక్రామ్ బాబాని అడిగాడు, బాబా, నన్నిక్కడికి ఎందుకు పంపించారు? దీనికి బాబా ఇచ్చిన జవాబు వినండి. నీవు షిరిడీలో ఉన్నప్పుడు నీ మనసులో అనేక రకాల ఆలోచనలు రేగాయి. కనుకే మనోచాంచల్యాన్ని స్థిరపరచటానికి ఇక్కడ కొండ మీదకు వెళ్ళమని నేను నిన్ను ఆజ్ఞాపించాను. పృథ్వీ, నీరు మొదలైన పంచ మహాభూతాల మిశ్రమణతో ఒకదానిపై ఒకటిగా పెట్టి నిలబెట్టిన ఈ 3.5 మూరల పొడుగైన ఇంటికి శరీరం బయట నేను లేనట్లు నీ దృష్టికి అనిపించింది. అప్పుడు అక్కడున్న నేనే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. చక్కగా ప్రశాంత చిత్తంతో చూడు. ఆ ఉద్దేశంతోనే అక్కడి నుంచి నిన్నిక్కడకు పంపించాను. అది తెలుసుకో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సరే, తరువాత మాన్కర్ మనసులో నిశ్చయించుకున్న కాల పరిమితి అయ్యాక తన బసకి తిరిగి రావటానికి మచ్చింద్రగఢ్ వదిలేశాడు. బాంద్రా గ్రామంలో ఉంది అతని నివాసం. అక్కడికి వెళ్ళాలని మనసుకు అనిపించటం వల్ల పూణే నుంచి దాదర్ వరకు రైలు బండిలో ప్రయాణించాలని అతను నిశ్చయించుకున్నాడు. అతను పూణే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకుని టైముకు కిటికీ దగ్గరికి వచ్చాడు. అప్పుడే ఒక తమాషా జరిగింది. టికెట్ తీసుకునే టైంకి కిటికీ దగ్గరికి వచ్చాడు. అప్పుడే ఒక తమాషా జరిగింది. కిటికీ దగ్గర నడుముకి కౌఫీనం చుట్టుకుని భుజం మీద గొంగళి వేసుకున్న ఓ రైతు ప్రయాణికుడు కనిపించాడు. తను ఎన్నడూ ఆ రైతుని చూడలేదు. దాదరుకి టికెట్ తీసుకుని ఆ రైతు వెనక్కి తిరిగాడు. కళ్ళెదుట బాలక్రామ్ని చూసి అతని దగ్గరగా వచ్చాడు. అతను బాలక్రామ్ని మీరెక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. బాలక్రామ్ దాదరికి వెళ్తున్నానని అనగానే అతను ఆ టికెట్ను అతనికి ఇచ్చేసి ఇలా అన్నాడు, నేను కూడా దాదరికి పోవలసి ఉంది, కానీ ఇక్కడ మరో ముఖ్యమైన పని ఉన్నట్లు నాకు గుర్తొచ్చింది.
కనుక నా ప్రయాణం ఆగిపోయింది. జేబులోని డబ్బు ఖర్చు పెట్టినా టికెట్ దొరకటం కష్టం. ఆ పని ఏ శ్రమ లేకుండానే లభించిందని మాన్కర్కి ఎంతో తృప్తి కలిగింది. తరువాత అతని డబ్బు అతనికి తిరిగి ఇచ్చేయడానికి మాన్కర్ జేబులోంచి డబ్బు తీసినప్పుడు ఆ రైతు జనసందోహంలో కలిసిపోయి ఎక్కడ మాయమయ్యాడో గాని మళ్ళీ కనిపించలేదు. అతన్ని వెతకాలని బాలక్రామ్ ప్రయత్నించాడు, కానీ అదంతా వ్యర్థమైంది. ఇంతలో రైలు వచ్చింది. చెప్పులు లేని పాదాలతో, తలకి ఓ పాత తలపాగాతో, భుజం మీద గొంగలితో, నడుముకి కౌపీనం చుట్టుకున్న ఆ రైతు సోదరుడు ఎవరై ఉండాలి? రైలు బాడుగ మాత్రం ఏమన్నా తక్కువ? అది కూడా తన జేబులోంచి ఇచ్చి నా మీద ఈ ఉపకారమనే భారాన్ని ఎందుకేశాడు? ఈ ప్రశ్నకి సమాధానం నాకు దొరకటం లేదు. అంతఃకరణలో తొణికిసలాడే ఔదార్యంతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుకోకుండా బయటికి రైతులా కనిపించే ఇతను ఎవరై ఉండాలి? ఇది చివరికి తేలని చిక్కు ప్రశ్నలా ఉండిపోయింది. మాన్కర్కి దీని చింతే పట్టుకుంది. ఆశ్చర్యంతో తల మునకలవుతూ మాన్కర్ అతన్ని తిరిగి కలుసుకోవాలన్న ఉద్దేశంతో రైలు కదిలే వరకు ద్వారంలోనే నిలబడి ఉన్నాడు. తరువాత రైలు కదిలాక కలుస్తాడన్న ఆశ కుంటుపడింది. ఇది చూసి మాన్కర్ బండి తలుపు చూవని పట్టుకుని బండిలోకి దూకాడు. కొండమీద సాయిబాబా ప్రత్యక్ష కలయిక ఇక్కడ ఈ విలక్షణమైన ఘటన. విచిత్రమైన ఆ రైతు వేషం చూసి మాన్కర్ మనసులో తీవ్రమైన కలవరం చెలరేగింది. సరే, తరువాత చట్టాపట్టాలేసుకున్న దృఢమైన శ్రద్ధ, భక్తులతో సాయి పదాల్లో పూర్ణంగా ఆసక్తి గల ఈ శుద్ధ అంతఃకరణ గల భక్తుడు మాన్కర్ షిరిడీలో కృతార్థుడైనాడు. సాయిబాబా చరణాలనే కమల కుసుమాలకు అంటుకున్న ధూళి అనే పరాగ కణాలు చుట్టూ సాయినామాన్ని ఉచ్చరించే భక్త భ్రమరం బాలక్రామ్ షిరిడీలోనే ఉండిపోయాడు. అప్పుడప్పుడు అతను బాబా అనుమతితో ముక్తారాంని వెంట తీసుకుని షిరిడీ వదిలి బయట తిరిగేవాడు. కానీ అతనికి కేంద్రస్థానం షిరిడీయే. అక్కడికి అతను పదే పదే తిరిగి వచ్చి అక్కడే ఆ పవిత్ర షిరిడీలోనే అతను ఆనందంగా ధరిత్రి పాదాలపై ఒరిగాడు. సాయిని తను కనుపాపలకి విషయంగా చేసుకుని ఆయన చరణాల్లో లయమై ఎలాంటి భీతి లేకుండా మరణాన్ని ప్రాప్తింప చేసుకున్న వారి పూర్వజన్మకి సంబంధించిన అదృష్టం ధన్యం. తాత్యాసాహెబ్ నూల్కర్ ధన్యుడు. ఇతను పండరీపురంలో సబ్జడ్జిగా ఉన్నప్పుడు కీర్తిశేషులు నానాసాహెబ్ చాందోర్కర్ సలహాతో శక సంవత్సరం 1909లో బాబా దగ్గరకు షిరిడీకి మొట్టమొదటిసారి వచ్చాడు. వచ్చిన వెంటనే అతనికి కొన్ని పై అనుభవాలు కలగటం వల్ల అతనికి బాబాపై శ్రద్ధ కుదిరి అతను షిరిడీలోనే ఉండిపోయాడు. ఓసారి నూల్కర్ కళ్ళకి భయంకరమైన జబ్బు చేసి ఎంతో బాధ కలిగినప్పుడు అతను బాబాని అదే పనిగా ప్రార్థించగా బాబా ఆ వేదనని తమ కళ్ళలోకి తీసుకుని అతనికి నయం చేశారు. షిరిడీలో ఉంటున్నప్పుడు, అంటే ఆ తరువాత కొద్ది రోజులకే సంవత్సరం 1911 ప్రారంభంలో నూల్కర్ ధరాతలంపై ఒరిగాడు. అప్పుడు ధార్మిక పఠనం నడుస్తుంది. అతని ఇచ్చను అనుసరించి బాబా చరణ తీర్థాన్ని కూడా తెచ్చి అతని త్రాహించారు. బాబా ధ్యానం చేస్తూ ఆ స్థితిలోనే అతను ప్రాణాలను వదిలేశాడు. అతను మరణించాక బాబా ఇలా అన్నారు: తాత్యా మన అందరికంటే ముందు వెళ్ళిపోయాడు. నా ఆజ్ఞను అనుసరించి అతను ఇక్కడ ఉండిపోయాడు. అతను తన జీవితాన్ని సఫలం చేసుకున్నాడు. అతనికి పునర్జన్మ లేదు. భక్త శ్రేష్ఠుడు మేగుడు ధన్యుడు. అతను చివరికి భజన చేస్తూ చేస్తూ షిరిడీలోనే దేహత్యాగం చేశాడు. మేగుడికి మృత్యువు వచ్చినప్పుడు అతనికి జరిగిన ఉత్తర క్రియల గౌరవాన్ని, బాబాకి భక్తుల పట్ల ఉన్న ప్రేమని చూడండి. మేహుడు మొదటే కృతకృత్యుడు. భక్తులందరూ కలిసి గ్రామస్తులందరినీ తీసుకుని శ్మశాన యాత్రకి వెళ్ళేటప్పుడు బాబా కూడా శ్మశానానికి వెళ్ళి మేహుడి దేహంపై పూలు చల్లారు. తరువాత ప్రేత సంస్కారం అయ్యాక మాయామోహంలో చిక్కుకున్న మనిషిలా శోకాకులమయ్యి బాబా కళ్ళలోంచి నీళ్ళొచ్చేయి. ఆయన తమ చేత్తో మేహుడి శరీరాన్ని పూలతో కప్పి దయనీయంగా దుఃఖిస్తూ తిరిగి వచ్చేశారు. మానవులను ఉద్ధరించే మహాత్ములను ఎంతో మందిని చూస్తుంటాం,
కాని సాయిబాబా మహిమను ఎంతని వర్ణించను. పులి లాంటి క్రూర జంతువుకి మానవుల్లా జ్ఞానం ఉంటుందా? కాని అది కూడా ఆయన చరణాలను పట్టుకుంది, ఆయన్ని శరణంది. నిజంగానే బాబా చేతలు అపూర్వం. దీనికి సంబంధించిన అందమైన కథను జాగ్రత్తగా వింటే బాబా సర్వవ్యాపకత, అన్ని విషయాల్లోనూ ఆయనకుండే సమచిత్తత తెలుస్తుంది. షిరిడీలో ఓసారి ఓ తమాషా జరిగింది. బాబా నిర్వాణానికి ఇక 7 రోజులు ఉందనగా ఓ ఎడ్లబండి వచ్చి మసీదు ద్వారంలో నిలబడింది. దానికి వెనుక వైపున మెడలో ఇనుప గొలుసులతో దృఢంగా కట్టబడి భయంకరమైన మొహంతో ఓ ప్రచండమైన పులి ఉంది. అది ఏదో రోహంతో బాధపడుతూ ఉంది. దర్వేషి ఎలుగబండ్లు, కోతులు ఇత్యాదులను ఆడించి డబ్బు సంపాదించే ముసల్మాను. దానికి ఎన్నో వైద్యాలు చేయించి అలిసిపోయాడు. చివరి ప్రయత్నంగా దాన్ని మహాత్ముల దర్శనానికి తీసుకెళ్లాలని అతనికి అనిపించింది. ఆ దర్వేషులు మొత్తం 3 పులి వారి భుక్తికి సాధన. దాన్ని గ్రామాలలో ఆడించి వాళ్ళు జీవిస్తున్నారు. అటువైపున వెళ్తున్నప్పుడు బాబా గొప్పతనం వారి చెవిన పడింది. వారిలా అనుకున్నారు, పదండి ఆయన దర్శనం చేసుకుందాం, పులిని కూడా అక్కడకు తీసుకెళ్దాం. ఆయన చరణాలు చింతామణులే. అష్టసిద్ధులు ఆయన పాదాల్లో దొర్లుతుంటాయి. 9 విధులు ఆయన ఎదుట నేలపై పడి ఉంటాయి. ఆయన చరణ తీర్థాన్ని తీసుకుందాం. అలా సాయిబాబా పాదాల్లో తలను పెట్టి పులి గురించి ప్రార్థిద్దాం. మహాత్ముల ఆశీస్సులతో అందరికీ శ్రేయస్సు జరుగుతుంది అని అనుకుని ఆ ఉద్దేశంతో ఆ 3 పులిని బండిలోంచి దించి ఇనుప గొలుసులతో దాన్ని గట్టిగా పట్టుకుని ద్వారంలో ఎదురు చూస్తూ నిలబడ్డారు. అసలే ఆ పులి మహాభయంకరమైనది, క్రూరమైనది. అందులోనూ అది రోగంతో బాధపడుతూ ఎంతో అస్వస్థతతో ఉంది. బాబా దగ్గర కూర్చున్న భక్తులందరూ ఆశ్చర్యంతో దానివైపు చూడసాగారు. అప్పుడు ఆ దర్వేషులు ఆ పులి పరిస్థితిని అంతా బాబా చెవిన వేశారు. ఆయన సమ్మతిని పొంది వారు ద్వారం దగ్గరికి వచ్చారు. అది పారిపోకుండా పులిని కట్టిన ఇనప గొలుసులను గట్టిగా పట్టుకున్నారు. దాన్ని జాగ్రత్తగా సాయి ఎదుటకు తీసుకొచ్చారు. మసీదు మెట్లు మీదకు రాగానే చిన్మయ కాంతులను వెదజల్లే తేజోరాశి సాయిని చూసి ఆ పులి మనసు ఎందుకో ఏమో గాని బెదిరింది. ఎంతో ఆదరంతో అది తన తలను క్రిందికి దించుకుంది. తరువాత మెట్ల మీదకు ఎక్కగానే ఇంకా ఏం తమాషా జరిగిందో చూడండి. పరస్పర దృష్టి కలిసింది. పులి బాబా వైపు ప్రేమ ముప్పిరిగొనగా చూసింది. వెంటనే తోకను గుండ్రంగా తిప్పి 3 సార్లు నేలకేసి కొట్టి తన దేహాన్ని సాయి చరణాల్లో పెట్టి అది వికలమై నిశ్చేష్టంగా ధరిత్రిపై ఒరిగిపోయింది. పులి ఒక్కసారి పెద్దగా గర్జించి వెంటనే అక్కడే మరణించింది. ఆ ప్రకారంగా పులి చనిపోవటం చూసి అందరూ దిగ్భ్రాంతి చెందారు. దాన్ని ఆడించేవారు ఒక దృష్టితో దుఃఖించారు. కాని తరువాత వారు ఆనందించినట్లు కనిపించింది. రోగంతో పడుతూ మరణించే మార్గాన్ని పట్టుకున్న ప్రాణి చనిపోయింది. సాధు సత్పురుషుల దృష్టి ఎదుట ప్రాణ ప్రమిదలోని జ్యోతి ఆరిపోతే గొప్ప పుణ్యం లభిస్తుంది. అప్పుడు ఆ జీవులు జంతువులు, కీటకాలు, పులులు అయినప్పటికీ అవన్నీ పాపం నుంచి ముక్తులైనట్లు తెలుసుకోవాలి. గత జన్మలో ఏదో రుణం ఉండటం వల్ల రుణాన్ని తీర్చుకుని ఆ పులి ఆ అప్పు నుంచి ముక్తురాలైంది. సాయి చరణాల్లో తన దేహాన్ని పెట్టింది. నిజంగానే దైవకరణి తర్కింపరానిది. సత్పురుషుల పాదాల్లో శిరసు ఉంచి మరణించే వారు వెంటనే ఉద్ధరింపబడతారు. ఇదే వారి జన్మకు సాఫల్యం. గొప్ప అదృష్టం లేకపోతే మహాత్ములు దృష్టి ఎదుట శరీరం పడిపోయి అలా ఉద్ధరింపబడుతుందా? సాధువుల దృష్టి ఎదుట మరణిస్తే త్రాహినప్పుడు విషం మధురమైన అమృతమైనట్లు గొప్ప సుఖప్రాప్తి కలుగుతుంది. అప్పుడు మరణానికి హర్షము ఉండదు, దుఃఖము ఉండదు. దృష్టి ఎదుట మహాత్ముల చరణాలు ఉన్నప్పుడు మరణించిన వారి దేహం ధన్యం. ఆ దేహం కృష్ణుడికి అర్పించబడుతుంది. ఆ దేహానికి పునర్జన్మ ఉండదు. మహాత్ముల దృష్టి ఎదుట వచ్చిన మరణం కాదు, అది వైకుంఠంలోని సుఖమే. వారు మృత్యులోకాన్ని జయిస్తారు. వారికి సంసారిక దుఃఖం మళ్ళీ ఉండదు. మహాత్ములు చూస్తుండగా దేహత్యాగం చేసిన వారు మళ్ళీ జన్మించరు. అదే వారి సమస్త పాపాలకి ప్రాయశ్చిత్తం. వారే మోక్షప్రాప్తిని పొందుతారు. మహాత్ముల లౌకిక దేహాన్ని సంపూర్ణంగా అనగా నఖశిఖ పర్యంతం అవలోకిస్తూ మరణిస్తే దాన్ని మరణం అనగలమా?
అది నిజంగా వారి ఉద్ధరణే. పూర్వజన్మలో జరిగినది ఆలోచించి చూస్తే ఇలా అనిపిస్తుంది, ఎవరో ఆ పుణ్యజీవి తన విద్యాభిమానాన్ని ప్రదర్శించి హరిభక్తులను అవమానించటం వల్ల ఆ భక్తుల శాపంతో ఈ పులి అనే క్రూర యోనిలో జన్మించి ఉండవచ్చు. దాని శాప విమోచనం వల్ల మహాత్ముల చరణాలను పట్టుకుని ఉండవచ్చు. నిజంగానే భక్తుల కరణి అనగా ఆచరణ వేరుగా ఉంటుంది. తెగిపోయి బాధలన్నీ కరిగిపోయి అది తనంత తనే ఉద్ధరింపబడిందని మనసుకు అనిపిస్తుంది. మునపటి అదృష్టం లేకపోతే మహాత్ముల దృష్టి ఎదుట మరణించటం ఎలా జరుగుతుంది? ఆ పులి యొక్క త్రితాపాలు అంటే త్రిపుటి కర్మ, కర్త, క్రియల సంబంధంతో పరస్పరం మూడింటిని కలిపి ఉంచే సముదాయం. త్రిగుణాలు నశించిపోయి అది రూప గుణ రహితమై బ్రహ్మతో ఐక్యరూపంగా అయింది. అలా పూర్వజన్మలో చేసిన కర్మల ప్రభావంతో దానికి తన క్రూర దేహంతో సంబంధం తెగిపోయింది. ఇనప గొలుసులు బంధనాలు తెగిపోయాయి. అదే ఈశ్వరుని నియమం. పూర్వజన్మలో చేసిన కర్మలను అనుసరించి జీవులకు ఈ జన్మలో సుఖదుఖాలు కలుగుతుంటాయి. సాధువుల చరణాల వద్ద తప్ప వేరే ఎక్కడా లభించని ఉద్ధరణ ఆ పులికి లభించింది. కనుక ఆ దర్వేషులు మనసులు ప్రసన్నమైనాయి. కాని పులి వారి బ్రతుకు తెరువుకు సాధనం. దానివల్లే వారి కుటుంబం గడుస్తుంది. కనుక ఆ పులికి మరణం రావటంతో ఆ దర్వేషుల ముఖాలు దుఃఖంతో నిండిపోయాయి. ఆ దర్వేషులు మహారాజుని ఇలా అడిగారు, ఇప్పుడేం చేయాలి? దీనికి ప్రాత సంస్కారాలు ఎలా చేయాలి? కృపతో మీ చేత్తో దీనికి సద్గతి ప్రసాదించండి. దానికి సాయి మహారాజు ఇలా అన్నారు, దుఃఖించకండి, అది ఇక్కడే మరణించవలసి ఉంది. అది గొప్ప పుణ్యశాలి, దానికి గొప్ప సుఖం ప్రాప్తించింది. తకియాకి అనగా పకీరులు విశ్రాంతి స్థానం. అవతల శివాలయం ఉంది, అక్కడికి తీసుకెళ్లి దీన్ని నంది దగ్గర పూడ్చి దానికి సంస్కారాలు చేయండి. అక్కడ పూడిస్తే దానికి సద్గతి కలుగుతుంది. మీ చేతులతో అది రుణముక్తురాలు, బంధముక్తురాలు అయింది. గడిచిన జన్మలో అది మీకు రుణపడి ఉంది. తన రుణాన్ని తీర్చుకోవడానికి అది జన్మించింది. అందుకే అది ఇప్పటి వరకు మీ బంధనాల్లో ఉంది. అప్పుడు దర్వేషులు ఆ పులిని శివాలయం దగ్గరికి తీసుకెళ్లి నంది వెనక వైపు గోతిలో పూడ్చేశారు. సరే, ఈ తమాషా ఎంత విలక్షణంగా ఉంది. పులి వెంటనే ఎలా చనిపోయింది? ఈ మాత్రమే జరిగి ఉంటే దాన్ని అందరూ మరచిపోయి ఉండేవారు. కానీ ఆ తరువాత 7వ రోజున బాబా ఈ ధరిత్రిపై తమ దేహాన్ని వదిలేశారు. కనుక ఇది పదే పదే మనసుకి గుర్తొస్తూ ఉంటుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాత్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని మరణ సమయంలో మహాత్ముల దర్శన మహిమ అనే పేరు గల 31వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा।
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba.